బెంగళూరులో వీకెండ్‌లో అది కూడా ఈవినింగ్ బయటికెళ్ళాలి అంటే సాహసమనే చెప్పాలి. చాలా ట్రాఫిక్ ఉంటది. సో, మేమైతే వీవీపురం స్ట్రీట్ ఫుడ్‌కైతే వెళ్ళాము. అండ్ ఇక్కడ ద మోస్ట్ స్పెషల్ కునాఫా అయితే ట్రై చేయాలి అని ట్రై చేసాము. అండ్ టేస్ట్ వైస్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్‌లో చెప్పండి. అండ్ ట్రై చేయకుంటే మాత్రం కునాఫా కనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. సో, మేమైతే కొన్ని ట్రై చేసాము. బట్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోలేకపోయాము. చాలా రష్ ఉంది కాబట్టి. అండ్ అలా ఫుడ్ కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే ఇప్పుడు చర్చ్ స్ట్రీట్‌కి వచ్చేసాము. అండ్ చర్చ్ స్ట్రీట్ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మనం ఇక్కడ మంచి షాపింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా జనాలు ఎలా ఉన్నారో. జస్ట్ చిల్ అవుట్ అవ్వడానికి అయితే వస్తున్నారు జనాలు. వాక్ చేయడానికి అలా చిల్ అవుట్ అవ్వడానికి. సో, మేము కూడా కొంచెం షాపింగ్ చేసి చిల్ అవుట్ అయ్యాము. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ లైబ్రరీ కనిపించింది. అండ్ ఈ లైబ్రరీ అయితే సమ్ లాక్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయంట. సో, కాసేపు అలా లైబ్రరీని కూడా చెక్అవుట్ చేసాము. సో, మనకి ఎలాంటి జోనర్‌లో కావాలి అంటే అలాంటి జోనర్‌లో మనం బుక్స్ కొనుక్కోవచ్చు. అండ్ చూసాను బట్ నేనైతే చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉండడం వల్ల ఏది తీసుకోలేకపోయాను. సో, దీని తర్వాత నాకైతే నా ఫేవరెట్ బోబా టీ స్టోర్ అయితే కనిపించింది. సో, నేనైతే చాకో మోచో బోబో టీ అయితే తీసుకున్నాను. సో, చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ చిన్నపిల్లల కోసం అయితే టాయ్ స్టోర్స్ ఉన్నాయి. చాలా చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ స్టోర్‌లో అయితే. నాకు కూడా కొనుక్కోవాలనిపించింది. అండ్ ఫైనలీ మా సాటర్డే నైట్ అయితే స్టాండప్ కామెడీ షోతోనే ఎండ్ అయిపోయింది. నేను అండ్ కృష్ణ అయితే మేము ఫస్ట్ టైం లైవ్లో స్టాండప్ కామెడీని అటెండ్ అవ్వడం. సో, ఇక్కడైతే 7 ఆర్టిస్ట్ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్లో అయితే కామెడీ చేశారు. అండ్ 1 అవర్ 15 మినిట్స్ టైం అనమాట. సో, ఆ 1 అవర్ 15 మినిట్స్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ కృష్ణ కూడా వాళ్ళపైన కౌంటర్ అటాక్ చేశాడు. డెఫినెట్లీ నేనైతే మళ్ళీ ఇంకోసారి స్టాండప్ కామెడీ లైవ్లో అటెండ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. సండే వచ్చేసింది. అండ్ ఈ రోజు అయితే ద మోస్ట్ పాపులర్ అండ్ హిస్టారిక్ షాపింగ్ డెస్టినేషన్ కమర్షియల్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాము. అండ్ నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఫైనల్లీ ఎదురు చూస్తున్న కమర్షియల్ స్ట్రీట్ అయితే వచ్చేసింది. పేర్లోనే ఉంది కమర్షియల్ స్ట్రీట్ అని. అంటే మొత్తం కంప్లీట్ గా షాపింగ్ స్ట్రీట్ అనమాట ఇది. సో, మనకి మెన్ విమెన్ కిడ్స్ అందరికి ఏది కావాలన్న టాప్ టు బాటమ్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ టాప్ బ్రాండెడ్ నుంచి అన్బ్రాండెడ్ లోకల్ షాప్స్ వరకు చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి. మన అమ్మాయిలకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో, ఇలాంటి కమర్షియల్ స్ట్రీట్‌కి వస్తే మాత్రం బ్యాగ్స్ ఫుల్‌గా నింపేసుకొని అయితే వెళ్తాము. కాకపోతే మనకి చాలా ఓపిక అయితే ఉండాలి. ఎందుకంటే కొన్ని వేల కొద్ది షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో, మనకి టాప్ టు బాటమ్ ఏ ఐటమ్ కావాలన్నా అన్ని దొరుకుతాయి. కృష్ణ అయితే ఫ్లయింగ్ మెషిన్ లో షాపింగ్ ఫినిష్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ డెనిమ్ స్టోర్ ఉంది. సరే కలెక్షన్స్ చూద్దామని అయితే వచ్చాను. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ చూసారా జాకెట్ వచ్చేసి 15,000 అండ్ కంప్లీట్ డ్రెస్ వచ్చేసి 40,000 అంట. ఇది మాత్రమే కాకుండా ఇంట్లోకి డెకరేషన్ పర్పస్ అయితే మంచి మంచి యాంటిక్ పీస్ లాంటివి అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ కొందరు డిస్కస్ చేయంగా నేనైతే విన్నాను లైక్ నైట్ టైం అయితే నాకు షాపింగ్కి చాలా ఇష్టం అనేసి. సో, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో, కమర్షియల్ స్ట్రీట్లో ఇలా అయిపోయింది మా డే. అండ్ ఇలా కమర్షియల్ స్ట్రీట్ అయిపోయిన తర్వాత మేమైతే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ఆలివ్ స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ద మోస్ట్ ఫేమస్ పెప్పీ వెజ్ పనీర్ పరోటా అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ టేస్ట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రైసెస్ వచ్చేసి వర్తబుల్గా ఉంటాయి. ఓవర్ ప్రైస్డ్ అయితే అస్సలు ఉండవు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో స్ట్రీట్ ఫుడ్ అనమాట. వివిపురంలో మనకి స్ట్రీట్ ఫుడ్ ఎలాగైతే అన్ని వెరైటీస్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయ్యిందంటే ఇక్కడ జనాలు చాలా అంటే చాలా ఉంటారు. నైట్ 10-11 వరకు. మేము ఆల్రెడీ ఫుల్ అయిపోయాం కాబట్టి ఇంకా ఇక్కడ ఏం ట్రై చేయట్లేదు. అండ్ కునాఫా లాంటివి కూడా ఉన్నాయి. సో, ముందు రోజే సాటర్డే కునాఫా ట్రై చేసాం కాబట్టి అదేం ట్రై చేయలేదు. సో, ఇదండి మా వీకెండ్. ఇంత కలర్ఫుల్గా హ్యాపీగా ఇలాగైతే స్పెండ్ చేసాము మా వీకెండ్ని.